అక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. 4 వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అన్నీ సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో మనుష్యులు విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని తమను తాము తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి ఉద్ధరించుకోవడం నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి. కాబట్టి భగవంతుని అర్పితంగా పవిత్రం చేయబడ్డ విధులు దైవకంగా భగవత్ సంబంధంగా ఉండి భగవంతునితో అభేదంగా ఉంటాయి. యజ్ఞం అంటే స్వయంగా భగవంతుడే అని తంత్రసారం పేర్కొంటుంది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.